నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆసియా కప్ జరుగుతున్న టైంలో దేశం భక్తి ముసుగులో జరుగుతున్న హంగామాను ఒకసారి మాట్లాడుకుందాం నిజంగా గత 2-3 రోజులుగా అందరి మెదళ్లలో మనసుల్లో మెదులుతున్న ఆలోచన ఇది విశ్వాన్న రాశాడు విశ్వాన్నగే కాదు నా మనసులో ఉన్న కూడా ప్రశ్న ఇదే క్రికెట్ కప్ ఆసియా కప్ క్రికెట్ ఆసియా కప్ గురించి ఎక్కడ చూసినా చర్చలు వివాదాలు నడుస్తున్నాయి భారత్ పాకిస్తాన్తో క్రికెట్ ఆడడంపై జాతీయ స్థాయిలో పెద్ద రభసే జరుగుతోంది పహల్గామా దాడి ఆపరేషన్ సింధూర్ వంటివి జరిగిన తర్వాత కూడా భారత్ పాకిస్తాన్తో ఎలా ఆడుతుందని అందరూ ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే భారత్ను వ్యతిరేకించే అర్ఫా ఖనం వంటి వారు కూడా ఈ క్రికెట్ మ్యాచ్ని వ్యతిరేకిస్తున్నారంటే ఆ ఆందోళన తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే దేశభక్తుల నుంచి దేశద్రోహులుగా ముద్రపడిన వారి వరకు అందరూ ఒక్కటయ్యారని చూసి నిజంగా ఆనందపడాలో లేకపోతే ఇంకెలా ఫీల్ అవ్వాలో నాకు అర్థం కాలేదు కానీ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం పాకిస్తాన్ ఉన్న చోట మనం ఎందుకు ఉండకూడదు ఆసియా కప్లోనే కాదు ఒకవేళ ఆసియా కప్లో పాకిస్తాన్తో భారత్ ఆడటం తప్పే అనుకుందాం ఒకవేళ తప్పైతే పాకిస్తాన్ ఉన్న ఏ వేదికలో కూడా భారత్ ఉండకూడదు కదా అప్పుడే కదా మన దేశభక్తికి నిజమైన నిదర్శనం వీళ్ళ మాటల్లో మరి ఇదే సూత్రాన్ని అన్నిటికీ వర్తింపజేస్తామా అసలు దేశభక్తికి నిజమైన కొలమానం ఏంటి నాకైతే తెలీదు మీరు ఎవరైనా చెప్తండి అంటే పాకిస్తాన్ ఆడిన మ్యాచ్ ఆడకూడదు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాలి ఎందుకు ఆడాలి భారత్తో పెట్టుకుంటే రణరంగమైన మైదానమైన ఓటమి తప్పదు తలదించుకోక తప్పదు మీరు షేక్ హ్యాండ్ ఇచ్చిన మిమ్మల్ని కొట్టే వైనాన్ని ప్రపంచానికి చూపించాలి అంటే ఆడాలి అది మైదానం అయితే ఏంటి బార్డర్ అయితే ఏంటి ఇంకే ప్రదేశం అయితే ఏంటి భారత సత్తా ఏంటో చూపించాలి కానీ చూయించొద్దు వెనక్కి వచ్చేయండి పాకిస్తాన్ మనం చూసి భయపడాలి అంటే ప్రతి ప్లేస్లో అడుగుపెట్టి భయం ఏంటో చూపించాలి కదా మరి ఎందుకు వద్దంటున్నారు ఒకవేళ వద్దనే వాళ్ళు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వాన్ని కూడా మనం వదులుకోవాలా ఎందుకంటే అక్కడ కూడా పాకిస్తాన్ ఉంటుంది కదా అసంఖ్యాక దేశాలు ఉండే ఆ వేదికపై మనకు ఇష్టం లేకపోయినా వారితో మాట్లాడాల్సి వస్తుంది ఒకవైపు దేశం ముఖ్యమా మరోవైపు యుఎన్ఓలో సీటు ముఖ్యమా అని అడిగితే దేశమే ముఖ్యమని చెప్పాలి ఈ యుఎన్ఓ సీటు లేకపోతే ఏం నష్టం అంతే కదా వీళ్ళ లెక్క ప్రకారం ఇదే విషయంలో భారత ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి కూడా తప్పుకోవాలి ఎందుకంటే అక్కడ కూడా పాకిస్తాన్ కూర్చుంటుంది పాకిస్తాన్ మాట్లాడినప్పుడు లాగి గుబగుయ్యమనిపించేలాగా వాళ్ళకు భారతదేశం నుంచి ప్రతినిధి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పడం కోసం పాకిస్తాన్తో మాట్లాడినామంటే మరి WTOని వదులుకుందామా మన దేశం కంటే WTO సభ్యత్వం గొప్పదనుకుందామా మనకు ఆత్మాభిమానం అనే ముసుగులో మనం ఏం చేస్తున్నాం ఆత్మాభిమానం అంటే నిజమైన అర్థం ఏంటి శత్రువుని తలదించుకునేలాగా చేసి మన దేశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా బిహేవ్ చేయడమే కదా ఆత్మాభిమానం అంటే అంతేగాని పాకిస్తాన్ ఉన్న ప్రతి చోట నుంచి మనం ఎందుకు దూరం కావాలి WTOతో పాటు భారత్ కామన్వెల్త్ సభ్యత్వాన్ని కూడా ఎందుకు వదిలేద్దామా మరి ఆ లెక్క ప్రకారం ప్రపంచ దేశాలతో మాట్లాడే వేదిక ద్వైపాక్షిక చర్చల కోసం ఉపయోగపడే కామన్వెల్త్ సభ్యత్వం దేశం కంటే గొప్పదా కాదా ఒక్కసారి మీరే చెప్పండి ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే IMF ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వంటి వాటి నుంచి కూడా భారత్ దూరం జరగాలి ఎందుకంటే అక్కడ కూడా పాకిస్తాన్ ఉంటుంది దేశం కంటే ఏది గొప్పది కాదు అది వాళ్ళతో మైత్రిని ఏమాత్రం కూడా కోరుకోదు కానీ కొన్ని సమయాలలో భారత్ సత్తా ఏంటి అనేది చూపించాలి అంటే పాకిస్తాన్తో ఆడాలి పాకిస్తాన్ ముందు నిలబడాలి పాకిస్తాన్తో యుద్ధం చేయాలి పాకిస్తాన్ సభ్యులుగా ఉన్న ప్రతి దాంట్లో భారత్ ఉండి వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పాలి ఏ ప్రదేశమైనా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించడానికి భారతీయులు సిద్ధంగా ఉన్నారు అని చూపించాలి ఇక్కడ జనాలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆసియా కప్ అనేది కేవలం ఒక ద్వైపాక్షిక టోర్నమెంట్ కానీ భూమిపై ఉన్న మనం పాకిస్తాన్తో సరిహద్దులు కూడా పంచుకుంటున్నాం ఆసియా కప్ నుంచి వేరు చేసి ఆసియా కప్ మీద ఆడడం తప్పు అనంటే మరి బార్డర్ పంచుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయి అంగారగ్రహం మీద ఉందామా కుదరదు కదా పొంతల లేని దేశభక్తి రాజకీయాల నుంచి లేకపోతే ఇలాంటి విషయం చిమ్ముతున్న వాళ్ళ ఆలోచనల నుంచి మనం కొంచెం ఆలోచించాలి ఇలాంటి హంగామా చేస్తున్న వాళ్ళని చూస్తే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి ఆ ప్రశ్నలకు సమాధానం ఎవరైనా చెప్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి నిజంగా పహల్గామ్ ఉగ్రవా దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ విషయంలో జరిగింది చూసిన తర్వాత మనం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకూడదు ఇలా మాట్లాడుతున్న ప్రతిపక్షాలు సుడో మేధావులు హంగామా చేస్తున్న వాళ్ళని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా
26/11 ముంబై దాడులు జరిగినాయి కదా. దాని తర్వాత ద్వైపాక్షిక మ్యాచ్ను ఆడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ మ్యాచ్ ఆడాలా వద్దా అని మనకెందుకు చెప్తోంది? 26/11 తర్వాత ఓవైసీ మణిశంకర్ అయ్యర్తో కలిసి పాకిస్తాన్కి వెళ్ళి కవాలీలు పాడిన వారు, పాకిస్తాన్ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలని మాట్లాడిన వారు కూడా ఇప్పుడు జ్ఞానబోధ ఎందుకు చేస్తున్నారు? 26/11 దాడులు జరిగిన తర్వాతే కదా ఓవైసీ మణిశంకర్ అయ్యర్ అక్కడికి వెళ్ళింది, వాటిని ప్రోత్సహించాలని చెప్పింది. మరి ఇప్పుడు ఎందుకు మ్యాచ్లను ఆపమంటున్నారు? పాకిస్తాన్ కళాకారులను పిలిచి కచేరీలు నిర్వహించిన అఖిలేష్ యాదవ్ వంటి వారు ఇప్పుడు ద్వైపాక్షిక మ్యాచ్లు ఎందుకు ఆడుతున్నారని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఇది చూస్తుంటే ఎవరిలో నిజమైన దేశభక్తి ఉందో, ఎవరు కేవలం రాజకీయాలు చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయితే భక్తులను నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే మనిషి వామపక్ష భావజాలానికి ప్రభావితమైనప్పుడు ముందుగా మాయమైపోయేది విచక్షణ. ఇది ద్వైపాక్షిక మ్యాచ్ అయితే వ్యతిరేకించడం సమంజసం. కానీ ఇది ఒక బహుళ దేశాల టోర్నమెంట్. రక్తం నీరు ఒకేసారి ప్రవహించలేవు అని భారత్ చెప్పినప్పుడు దాని అర్థం ఎటువంటి ద్వైపాక్షిక సహకార సంబంధాలు ఉండకూడదని కాదు. ఇక్కడ వరద నీరు పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపగలిగామా? దాన్ని మళ్ళీ మన దేశానికి మళ్లించగలిగామా? కానీ వరద నీరు పాకిస్తాన్కి వెళ్తున్నప్పుడు అక్కడ పాకిస్తాన్లోని సామాన్య ప్రజలు నష్టపోకుండా హెచ్చరికలు ఇచ్చాం. వరద నీరు, డ్యామ్ చెత్త పాకిస్తాన్కి వెళ్లకుండా తప్పు అని చెప్పేవారు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆ చెత్తతో పాటు కొంత నీరు కూడా పాకిస్తాన్కి చేరుతుంది. అంటే మన ఆలోచన శక్తిని కోల్పోయి కొందరు చెప్తున్నట్టుగా మోడీ మాట తప్పిండు, అబద్ధాలు చెప్తుండు, నీరు వదిలినప్పుడు ఎందుకు చెప్పాలా, పోతే పోనీయాలి ప్రాణాలు అని అంటున్నాము. అంటే మన ఆలోచన శక్తిని మనం కోల్పోతున్నాం. మనం ఆలోచించే తీరు మారిపోతుందేమో. చివరిగా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా ఏం జరిగినా భారత్ పాకిస్తాన్ ఉన్న ప్రతి ప్లేస్లో, అది WTO కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, క్రికెట్ మ్యాచ్ కానీ, హాకీ కానీ, ఇంకొకటి కానీ, ఇలా బహుళ దేశాల మ్యాచ్లలో పాల్గొనాలి, బార్డర్లో నిలబడాలి, పాకిస్తాన్ పీచమనచాలి. భారత్కి పాకిస్తాన్ ఎదురు నిలబడ్డ ప్రతిసారి ఓటమిని చవిచూసి తలదించుకొని వెళ్ళిపోతుంది అని నిరూపించాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతనందించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నాం. మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.